హలో ఎవ్రీవన్, తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు గురించి తెలుపుతుంది. భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారాల హక్కు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 226 హైకోర్టులకు వివిధ రిట్లను జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరూ కూడా రాష్ట్రపతి చేత నియమించబడతారు. న్యాయ నియామకాలన్నీ కొలీజియం వ్యవస్థ ద్వారా నియంత్రించబడతాయి. భారత పార్లమెంటు ద్విసభాత్మకమైనది. దీనిలో రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ ఉంటాయి. లోక్సభలో గరిష్టంగా 545 మంది సభ్యులు ఉండొచ్చు. అయితే రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉండొచ్చు. ఆర్టికల్ 110 ప్రకారం ద్రవ్య బిల్లులను లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. స్పీకర్ లోక్సభ యొక్క అధ్యక్ష అధికారిగా వ్యవహరిస్తారు. దాని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు. దాని సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఏదైనా పార్లమెంటరీ కార్యకలాపం చెల్లుబాటు కావాలంటే సభ్యుల కనీస సంఖ్య అంటే కోరం తప్పనిసరిగా ఉండాలి. అది మొత్తం సభ్యులలో 1 నుండి 10వ వంతు ఉండాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.